ఇక కౌరవులకు పాండవులకు కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది. కర్ణుడు కౌరవుల వైపు యుద్ధానికి దిగాడు. కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు అర్జునుడితో జరిగిన యుద్ధంలో మరణించాడు. కర్ణుడికి ఉన్న దివ్యాస్త్రాలు, కవచ కుండరాలు అన్నీ పోగొట్టుకొని పరశురాముడు నేర్పిన బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని కూడా మర్చిపోయి తన రథం యొక్క చక్రాలు యుద్ధ భూమిలో చిక్కుకున్న తర్వాత యుద్ధ భూమిలో మరణిస్తాడు. ఇలా కర్ణుడు తన సొంత తమ్ముడైన అర్జునుడి చేతిలో మరణిస్తాడు. కర్ణుడి మరణం తరువాత కుంతీదేవి యుద్ధ భూమికి వెళ్తుంది. పాండవులు ఆ రోజు సాయంత్రం అంటే కర్ణుడు చనిపోయాక అతను తమ అన్న అనే విషయాన్ని తెలుసుకొని కర్ణుడితో తమకు ఉన్న సంబంధాన్ని తెలుసుకొని మరణించిన కర్ణుడి చివరి కర్మలను వారు నిర్వర్తిస్తారు. ఇక యుద్ధంలో కర్ణుడు చనిపోయాక అర్జునుడు కర్ణుడు నా చేతిలోనే మరణించాడు అని గొప్పలు పోతుంటాడు. కృష్ణుడు ఒక మాట చెప్తాడు, చచ్చిన పామును నేనే చంపాను అన్నట్టుంది నీ మాటలు. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.